భారతదేశ చరిత్రలో యోగి ఆదిత్యనాథ్ నిలిచిపోతారు. ఏ విషయంలో అంటే అక్రమ చొరబాటుదారుల్ని తరిమేయడంలో కానీ, లేదంటే గనక మతరాజ్య స్థాపన కోసం ఉత్తరప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చిన దాన్ని తిప్పికొట్టేటటువంటి విషయంలో కానీ, అలాంటి వాళ్ళని వెంటాడి పట్టి బంధిస్తున్నటువంటి విషయంలో కానీ, అలాగే ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని చివరికి ఒక మురికి కూపాలుగా మార్చినటువంటి గత ప్రభుత్వాల ఛాయ నుండి వాటిని చక్కటి అభివృద్ధి పదం వైపు తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలు నిరంతరం ఉత్తరప్రదేశ్కి వెళ్ళేటటువంటి తరహాలో చక్కటి టూరిజం ప్లస్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మేళవించి తీసుకురావడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంతవరకు భారతదేశంలో మక్కా యాత్రకు జెరూసలేం యాత్రకు ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడం ఉన్నాయి. కానీ మెజారిటీ అయినటువంటి హిందువులు ఉన్నటువంటి చోట్ల హిందూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళని ఎవరు పట్టించుకోని పరిస్థితి. అదేమంటే డబ్బు ఉంటే పోవాలి కానీ లేతే లేదు అంటారు. అదే మరి మిగతా మతాలకు కూడా వర్తించాలి కదా, ఉండదు. యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మానస సరోవర్ యాత్ర భక్తులకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 ఆర్థిక సాయం చేయబోతున్నట్టు ప్రకటించారు. యాత్రకు వెళ్లే తొలి బ్యాచ్ భక్తులకి శుభారంభ్ పేరుతో కిట్లు అందజేస్తున్నామని ప్రకటించారు. మహాశివుడి ఆశీర్వాదాలతో భక్తులందరూ క్షేమంగా వెళ్ళి రావాలని ఆకాంక్షిస్తూ ₹1,00,000 బహుమతి అనే కంటే కూడా ₹1,00,000 ఖర్చులకు ఇచ్చారు.